హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలోనే పాడి పరిశ్రమకు సంబంధించి మిల్క్ ఉత్పత్తిలో పాల ఉత్పత్తికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంతో అవార్డులు తీసుకున్న కరీంనగర్ డైరీకి సంబంధించి ఒక వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా భూభారతిలో మారాయని చెప్పి ప్రభుత్వం ఓవైపు ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్న రైతులు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ అంశాలన్నీ ఎలా ఉన్నాయి, డైరీ చైర్మన్ రాజేశ్వర మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ అంశాన్ని ఏం తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవచ్చు, జరిగింది ఏంటి? అంటే జనరల్గా ఇప్పుడు ఫస్ట్ నుంచి 97 నుంచి మా ఆధీనంలోనే ఉంది. మా దాని ప్రకారం డైలీస్తారు. వాళ్ళు ఓన్లీ ల్యాండ్ తప్ప ఒక బిల్డింగ్ ఇచ్చారు అంతే తప్ప దాంట్లో ఏం లేదు. అందుకొరకు మేము దాన్ని డెవలప్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకొని పెట్రోల్ పంప్ పెట్టి ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. చేసిన దాన్ని సడన్గా మాకు తెలియకుండా డిసెంబర్లో భూభారతిలా మాకు ఉన్నటువంటి ల్యాండ్స్ను ఫెడరేషన్ పేరు మీద మార్చి మాకేదో మేలా ఒక నోటీస్ ఇచ్చి దాని తర్వాత మొన్న ఆగస్టా ఒక నోటీస్ ఇచ్చి మీరు ఇమీడియట్ కాల్ చేయాలని అంటే ఇది 1,00,000 రైతు కుటుంబాల సంస్థ. ఇది నా ఒప్పంది కాదు, నేను ఉండా కావచ్చు, కానీ రైతులది ఇది. రైతులే చూసుకుంటారు, దానికి నేనేం చేయవలసిన అవసరం కూడా లేదు. అంటే జనరల్గా ఇది ఒకప్పుడు విజయ డైరీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విజయ డైరీలు కొనసాగుతున్న క్రమంలో మీరు కరీంనగర్ మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి బాంబే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లో మీరు ఎక్కడైతే గెలిచి వచ్చారో మీరంతా ఒక సపరేట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ అయిన తర్వాత ప్రభుత్వ జోక్యం ఎంతవరకు? ప్రొడ్యూసర్స్ కంపెనీ ఇది. ఏంటంటే చాలా మంది ఏంటంటే కంపెనీ అంటే ఏమనుకుంటారంటే అది ప్రైవేట్ కంపెనీ అనుకుంటారు. కానీ మీరు ప్రైవేట్ కంపెనీ పేర్లలోనే చూడండి. ఇప్పుడు జెర్సీ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ ఉంటుంది, హెరిటేజ్ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ ఉంటుంది. మా కరీంనగర్కి వస్తే కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ అంటే ఉత్పత్తిదారుల సంస్థ. దీనిలో ఉత్పత్తిదారులే మెంబర్స్ తప్ప ఎవరు పడితే వాళ్ళు మెంబర్ అయ్యేందుకు ఆస్కారం లేదు. దీనిలో వచ్చినటువంటి లాభాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకే పోతాయి అంతే తప్ప ఇది మాకు సొంతం కాదు. ఇది ప్రైవేట్ వాళ్ళు అంటే ఓన్లీ డైరెక్టర్లు పంచుకుంటారు, కానీ దీనిలో వచ్చినటువంటి లాభాలు అన్నీ కూడా తిరిగి రైతులకే ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ మిల్క్ ప్రొడక్షన్ అయిన తర్వాత చాలా ప్రభుత్వాలు మారాయి. ఈ ప్రభుత్వంలో ఎందుకు మీ మీద ఇట్లాంటి ధరణి నుంచి భూభారతిలో పేర్లు మారేటప్పుడు మీ అనుమతి లేకుండా ఎందుకు ఇదంతా జరిగింది? దానికి మనం ఏమి చేయలేము, మనకు చెప్పదేమో లేము కదా. వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళు రైతులే చూసుకుంటారు. దానికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. 2012లో కూడా ఒకసారి జరిగింది అట్లనే, మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుంది. జరిగింది దాని తర్వాత రైతులే దానికి జవాబు చెప్తారు. ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు మీరు కలెక్టర్ కలిశారు కదా, రైతులు ఉద్యమంగా ముందుకు వస్తున్నారు. భూములు ఏవైతున్నాయో తిరిగి మా పేరు మీదనే భూభారతిలో ఎంటర్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. ₹4 ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. అంటే ఎన్ని ఎకరాలు ఇదంతా పేరు? 20 ఎకరాలు ఉంటుంది అంతే. అంటే ఈ రోజు మీరు ఉద్యమం మొదలు పెట్టారు కదా, దాదాపు ఎంతమంది రైతులు ఇందులో ఉన్నారు? కానీ మీరే చూస్తున్నారు కదా ఎంతమంది అనేది, మీరే జడ్జ్ చేయండి, నేను చెప్పవలసిన అవసరం. పాడి పరిశ్రమకు సంబంధించి రిజిస్టర్ ఎట్లా ఉంటుంది? పాడి పరిశ్రమ కరీంనగర్ డైరీ నెంబర్ 1 డైరీగా తీసుకొచ్చినాం మేము. అన్నారా? నెంబర్ 1 డైరీగా తీసుకొచ్చినాం. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక అది టైంని బట్టి వాళ్ళని నిర్ణయిస్తారు, రైతులను నిర్ణయిస్తారు. వాళ్ళ యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది. ఇది మొత్తంగా చూడొచ్చు, పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఈరోజు కలెక్టరేట్ ముట్టడి యత్నంలో ఉన్నారు. పోలీసు భారీ బందోబస్తు మధ్య డైరీ చైర్మన్ రాజేశ్వరరావు కలెక్టర్ను కలవడం జరిగింది. భూభారతి అనే ఒక చట్టం వచ్చిన తర్వాత ధరణి నుంచి ఈ భూములన్నీ కూడా ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ భూములన్నీ ఫెడరేషన్ పేరు మీద మారడాన్ని వీళ్ళు నిరసిస్తున్నారు. మొత్తంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నది ప్రధానంగా తమ భూములు తమకు ఇవ్వాలి. లక్షలాది మంది రైతులంతా కూడా ఇలా సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇదంతా రైతుల అభివృద్ధి కోసం ఉంది కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి డిమాండ్ ఇస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఈ కరీంనగర్ డైరీ అంశం ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఎలా ఉండబోతుంది. ఇప్పటికే ఈ రైతులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్న క్రమం కనబడుతుంది. మొత్తానికి కరీంనగర్ జిల్లాలో నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత పొందిన కరీంనగర్ డైరీ మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించి ఈ అంశం అంతా కూడా వివాదంగా మారిన క్రమంలో ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉందో వేచి చూడాల్సిందే. చూస్తున్నాం పురా లోకల్.